సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగింది. 10 సంవత్సరాల చిన్న పాపను ఎత్తుకుపోయి రేప్ చేసి మర్డర్ చేసి ఒక లేక్ దగ్గర పడేశారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు 24 గంటల లోపల దొరికారు కూడా. 5వ తరగతి చదువుతున్న పాపని ఎత్తుకుపోయి బైక్ మీద ఎక్కించుకుని చంపినట్టు తెలుస్తోందన్నమాట. ఆ అమ్మాయి పైన రేప్ జరిగినట్టు కూడా అటాప్సీ రిపోర్టులు చెప్తున్నాయి. దీనికి సంబంధించి 24 అవర్స్ లోపల కేసు రిజాల్వ్ చేశామని చెప్పి పోలీసులు మీడియా ముందు కూడా చెప్పారు. అయితే ఈ మొత్తం కాంటెక్స్ట్ లో ఒక అంశం మాత్రం చాలా న్యూస్లోకి వచ్చింది. పోలీసులు ఎప్పుడైతే మీడియా బ్రీఫింగ్ ఇస్తున్నారో, ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తున్నారో, దానిలో ఐజీ స్థాయి అధికారి ఆ బ్రీఫింగ్ టైంలో గోల్డ్ గిల్లుకోవటం, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, నవ్వటం ఇవన్నీ కూడా కనిపించాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంత తప్పు జరిగితే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే ఒక అధికారి, అందులోనూ ఐజీ స్థాయి అధికారి ఆ ప్రెస్ బ్రీఫింగ్ టైంలో సరదాగా మాట్లాడుకుంటూ ఉండటము, నవ్వులు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఇదంతా చూసి నెటిజన్స్ అందరూ కూడా షాక్ గురయ్యారనమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే తమిళనాడు సీఎం విజయ్ మాత్రం ఈ యాక్ట్ అంటే ఏదైతే ఈ రేప్ జరిగిందో, కోయంబత్తూర్ రేప్ ఇన్సిడెంట్, ఇది చాలా అమానుష్యమని, అమానవీయమని, ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమించడానికి నేరం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఈ కోయంబత్తూర్ రేప్ సంఘటనపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా తమిళనాడు డీజీపీకి ఒక వారం రోజుల లోపల పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. మనం చూస్తున్నాం మన భారతదేశంలో ఆడపిల్లలకి, పసిపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళకి పూర్తి స్థాయి భద్రత లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు అమ్మాయిలకి పూర్తి స్థాయిలో భద్రత ఎక్కడ దొరుకుద్ది? కుటుంబాల్లో దొరుకుద్దా? సమాజంలో దొరుకుద్దా? గవర్నమెంట్ భద్రత ఇవ్వాలా? వీళ్ళందరితో పాటు అమ్మాయిలు స్వయం శక్తితో బతకాలి. అంటే అమ్మాయిలందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, రకరకాల సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కావచ్చు, అంటే సొంతంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే టెక్నిక్స్ కనుక అమ్మాయిలు నేర్చుకుంటే కనుక ఏ అమ్మాయినా భయపడకుండా సమాజంలోకి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి ఆడపిల్లల రక్షణ అనేది వాళ్ళ చేతిలోనే ఉండాలి. పసిపిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళ రక్షణ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు, సమాజం చేతిలో ఉంటుంది అనమాట. గవర్నమెంట్ కూడా ఆడవాళ్లపై ఇలా అఘాయిత్యాలు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి. శిక్షలు లేట్ అవ్వకూడదు. ఎంత ఫాస్ట్ గా, ఎంత త్వరితగతంగా వీలైతే అంత ఫాస్ట్ గా ఇలాంటి కేసెస్ సాల్వ్ చేసేసి విత్ ఇన్ 1 or 2 months శిక్షలు వేస్తే కనుక అమ్మాయిలకు నిజంగా రక్షణ ఉంటుంది. అండ్ స్వీయ రక్షణ అనేది ఏ అమ్మాయి అయినా తనకు తాను నేర్చుకోవాలి. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.